హలో హాయ్ అండి. బియ్య పిండితో చేసుకుని ఒక మంచి స్వీట్ రెసిపీ చెప్తాను చూసేయండి. అవేనండి బెల్లం పొంగడాలు. ఇవి చూడటానికి క్రంచీగా, తింటుంటే చాలా స్మూత్ అండ్ టేస్టీగా ఉంటాయి. చాలా అంటే చాలా బాగుంటాయి. ఇవి ఎలా చేసుకోవాలంటే ముందు రోజు నైట్ బియ్యాన్ని నానబెట్టుకొని పిండి చేసి పక్కన పెట్టుకున్నాను. తర్వాత కళాయిలో నువ్వులు, యాలకులు, కొబ్బరి తురుముని ఫ్రై చేసి వాటిని కూడా పక్కన పెట్టేసుకున్నాను. ఇంకొక బాండీలో కేజీ పిండికి ముప్పావు కేజీ బెల్లం వేసుకొని లేత పాకం వచ్చిన తర్వాత పిండిని కొంచెం కొంచెంగా యాడ్ చేసుకొని ఉండలు లేకుండా చక్కగా కలుపుకోవాలి. పిండి అంతా దగ్గరికి వచ్చిన తర్వాత కొంచెం టైట్ అయిన తర్వాత కొంచెం హాట్ వాటర్ కూడా యాడ్ చేసుకొని దోశ బ్యాటర్లోకి వచ్చేలాగా పిండిని అయితే కలుపుకోవాలి. అలా కలుపుకున్న తర్వాత వేడి వేడి ఆయిల్లో ఒక గంటతో కానీ లేదంటే ఒక చిన్ని కప్పుతో కానీ ఒకే ప్లేస్లో ఆ పిండిని పోస్తే ఆటోమేటిక్గా రౌండ్ షేప్ వస్తుంది. ఆ వచ్చిన దాన్ని రెండు పక్కల చక్కగా ఫ్రై చేసేసుకుంటే మన బెల్లం పొంగడాలు అయిపోయినట్టే. ఈ వీడియోని ఫుల్గా చూడాలి అనుకుంటే మన ఛానల్లో లాంగ్ వీడియోని అయితే అప్లోడ్ చేశాను. వెళ్ళి చూడండి, ఇంకొంచెం క్లారిటీగా అర్థమవుతుంది. నా వీడియో మీకు నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.